కృష్ణానది వరదతో ఎప్పుడూ ఆ ప్రాంతం మునగదు. రాజధాని ప్రాంతం వాగుల వల్లనే మునుగుతుంది. పాలవాగు, కొండవీటి వాగు వల్లనే మునుగుతుంది. 29 గ్రామాల్లో 11 గ్రామాలు మొన్న కూడా మునిగినాయి. మొన్న వరదలు వచ్చిన టైంలో కృష్ణానదికి అటు వరద వచ్చింది, అందరూ అటు చూసాం. కానీ అసలు వరద ఈ ప్రాంతంలో 11 గ్రామాలకు వచ్చినాయి. అక్కడ ఒక కొండ పేరే నీరు కొండ, దాని చుట్టూతో నీళ్లు ఎప్పుడు నిల్వ ఉంటాయి, ఈ వాగుల వల్ల వచ్చే నీళ్ళే. అంటే అక్కడ 11 గ్రామాలకు ఎప్పుడు నీళ్లు వస్తుంటాయి, పొలాలు మునుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు అవి మునక్కుండా నీళ్ళన్నీ తీసుకెళ్లి 3 రిజర్వాయర్లు 3, 4 పెడతారట. ఒకటి 0.5 TMC, ఒకటి 1 TMC అన్ని. అంతవరకు బానే ఉంది. అంతకంటే ఎక్కువ వస్తే మొన్నటిది ఇంకా చాలా ఎక్కువ వచ్చింది. అది పెద్ద వరద. అట్లాంటిది వస్తే ప్రాబ్లం. కానీ ఈ కొండవీటి వాగు, పాలవాగు ఏడాదికి 1 సారో 2 సార్లు 3 సార్లు పొంగుతుంటాయి. మీకు మామూలు కుండపోత వర్షం వచ్చిన ప్రతిసారి పొంగుతాయి. ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. ఈ 11 గ్రామాలకి ఎప్పటికీ థ్రెట్. ఈ 11 గ్రామాలకి ఇప్పుడు థ్రెట్ తీసేసి కొత్త గ్రామాలకు వస్తుంది. అయితే వీళ్ళు దాన్ని ఆ టైంలో పంప్ చేస్తామంటున్నారు. మరి అది ఎలాంటి ప్లానింగ్ తో చేస్తున్నా నాకు తెలియదు. ఈ రిజర్వాయర్లు నిండిపోగానే ఈ వాటర్ ని తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపితే నో ప్రాబ్లం. లేదా అసలు ముందు ఈ రిజర్వాయర్లని ఎంటీగా ఉంచి నీళ్ళన్నీ అటు కృష్ణలోకి కలిపేసి